హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నోరూరించే మామిడి పళ్ళతో మనం ఇట్లా టేస్టీ రెసిపీస్ని ఇంట్లోనే వేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇట్లా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మ్యాంగోతో ఇట్లా కేక్ చేసుకోండి, సూపర్ సాఫ్ట్గా స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా ఇంట్లోనే ఇట్లా చేసేసుకోవచ్చు, బయట కొనే పని లేకుండా. అండ్ మ్యాంగో కస్టర్డ్ అనమాట, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మనం ఇది టేస్ట్ చూస్తే ఇంకెప్పుడు ఇదే చేసుకుంటామో, వేరే ఫ్రూట్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మ్యాంగోస్తోనే సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఈ మ్యాంగో కస్టర్డ్ అనేది. ఫస్ట్ దీన్ని చేసుకోవడానికి ఇక్కడ మిల్క్ మనం వేడి చేసేసుకోవాలి. ఇక్కడ 1 లీటర్ వరకు మిల్క్ అనమాట. సో అవి మంచి కొంచెం అట్లా బాగా మరిగిన తర్వాత దాంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి. ఇక్కడైతే ఒక 1 కప్ వరకు నేను షుగర్ యాడ్ చేసిన, అదంతా మంచి మెల్ట్ అయిపోవాలా. సో చూస్తున్నారు కదా, షుగర్ అంతా కరిగే వరకు మనం అట్లా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. వెనిలా కస్టర్డ్ పౌడర్ అనమాట ఇది. సో దాంట్లోకి కాచి చల్లార్చిన పాలని పోసేసుకొని కలుపుకోవాలి. ఉండలు అనేది ఏం లేకుండా అట్లా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. వేడి పాలు పోస్తే మనకు అది కొంచెం గట్టి గట్టి అవుతుంది, అందుకని చల్లటి పాలే పోసుకోవాలి. చల్లదంటే రూమ్ టెంపరేచర్లో ఉండే పాలు. సో ఆ పాలతోనే మనం కలిపేసుకొని అక్కడ షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ పాలలో కలిపేసుకోవాలి. కలుపుతూ ఉంటే మనకు అది కొంచెం చిక్కగా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, అది మంచిగా అట్లా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటికి పోయి కొంచెం మాడు వాసన వస్తుంది అనమాట. అందుకని దాన్ని మంచిగా అట్లా కలుపుతూనే ఉండాలి. స్టీల్ గిన్నెలో కాబట్టి అట్లా మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇట్లా 2 to 3 మినిట్స్ వరకు దాన్ని కలిపేసుకుంటే మంచి ఇట్లా దగ్గరికి వస్తుంది అనమాట, చిక్కగా అయిపోతుంది. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కిందకి దించేసుకోవాలి. చల్లగాడానికి పెట్టేసాలన్నమాట పక్కన, ఫ్యాన్ గాలికి, లేదంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి పెడితే మనకి తొందరగా చల్లగైపోతుంది. దాన్ని మంచిగా చల్లగా అయిన తర్వాత ఇక్కడ మ్యాంగోస్ నేను కట్ చేసేస్తున్నాను. అట్లా మనం పొట్టు తీసేసి మ్యాంగోస్ మంచిగా పండిన మ్యాంగోస్ ఉంటాయి కదా, మంచి స్వీట్ మ్యాంగోస్ వేసుకోవాలి. టేస్ట్ చూసుకోవాలి ఆల్రెడీ మనం మ్యాంగోస్ది. అవి పుల్ల ఉంటే కస్టర్డ్లో అసలు బాగుండదు అనమాట. స్వీట్ మ్యాంగోస్తోనే ఈ కస్టర్డ్ అనేది చాలా బాగుంటుంది. సో వీటిని అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు, గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఆ టేస్ట్ అనేది కొంచెం వేరే ఉంటుంది గ్రైండ్ చేసుకుంటే. గ్రైండ్ చేసుకున్నా కానీ కొన్ని ముక్కలు కూడా వేసేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది అనమాట. సో అంతే, ఇట్లా మంచిగా పండిన మామిడి పళ్ళతో ఈ కస్టర్డ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ మ్యాంగోస్ అన్నీ కట్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇది చల్లగా అయిపోయింది, చూస్తున్నారు కదా, మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత మనం ఆ కట్ చేసుకున్న మ్యాంగోస్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇంకా దీంట్లోకి కాజు బాదాం పిస్తాని సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల పంటికి తగులుతూ తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కస్టర్డ్ అనేది. దీన్ని ఇట్లా తయారు చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక 2-3 అవర్స్. తర్వాత బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కూల్గా మ్యాంగో కస్టర్డ్ అనేది ఇట్లా చేసేసుకోవాలి. దీంట్లో ఫ్రూట్స్ ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు, పొమగ్రానైట్ అండ్ యాపిల్, బనానా అట్లా. కానీ ఓన్లీ మ్యాంగోస్తోనే ఈ కస్టర్డ్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ అనమాట. దీనికోసం ఇక్కడ ఒక ప్యాన్లోకి కాచి చల్లార్చిన పాలని ఒక 2 కప్స్ వరకు అట్లా పోసేసుకోవాలి, వేడి చేసుకోవాలన్నమాట. అవి వేడయ్యేలోపు ఒక బౌల్లోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ వేసేసుకొని దాంట్లో చల్లటి పాలనే పోసుకొని కలిపేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పాలు అట్లా మరగడం స్టార్ట్ అయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక 1/2 కప్ వరకు వేసుకున్నాను అనమాట. ఆ షుగర్ అంతా అట్లా మెల్ట్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఆ కస్టర్డ్ పౌడర్ అండ్ కార్న్ఫ్లోర్ మిక్చర్, దాన్ని వేసేసుకొని కలుపుకోవాలి. అది అట్లా కలుపుతూ ఉంటేనే మనకి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట, చిక్కబడిపోతుంది. స్టవ్ను కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. సో అట్లా మంచిగా చిక్కగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించేసేయాలి. అది చల్లగా కావాలన్నమాట. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి దీన్ని అంతా వేసేసుకొని ఒక 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ని వేసేసుకోవాలి. మిల్క్ పౌడర్ లేనప్పుడు స్కిప్ చేసేయచ్చు. అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, లేదా పాలపైన మీగడని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండ్ మ్యాంగో పల్పు అవి 2 కూడా వేసేసుకోవాలి. సో అట్లా వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా జస్ట్ నార్మల్గా అట్లా గ్రైండ్ చేసేసుకొని
దీన్ని ఒక ఐస్ క్రీమ్ కంటైనర్ ఉంటుంది కదా, దాంట్లోకి వేసేసుకోవాలి. లేదా మన దగ్గర 8 బాక్సెస్ ఉంటే వాటిలో వేసేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఐస్ క్రీమ్ బాక్స్ ఉందన్నమాట. సో దాంట్లోకి దీన్ని మొత్తం షిఫ్ట్ చేసేసి మూత మంచి గట్టిగా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి అనమాట. దీన్ని ఒక 2-3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం. అది కొంచెం గట్టిగా అయిపోతుంది. సో అప్పుడు తర్వాత మళ్ళీ తీసి మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 టైమ్స్ అయినా మనం గ్రైండ్ చేయాలన్నమాట. మరీ మెత్తగా చేసుకోవాలి. గ్రైండ్ చేయడం వల్ల అది స్మూత్గా అయిపోతుంది. అప్పుడు దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఒక 8 అవర్స్ పాటు. అట్లా పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా ఐస్ క్రీమ్ బాక్స్ బయటకు తీసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. మ్యాంగో ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ అనేది పిల్లలకి ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇట్లా మనం చేసి ఇచ్చేయచ్చు. ఒక రోజు ముందు వేసి పెట్టేసుకోవాలన్నమాట. దీనికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి. సో అంతే, టేస్టీ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే మ్యాంగో కేక్ చేసుకోవడం చూద్దాం. ఈ మ్యాంగో కేక్ తయారు చేసుకోవడానికి ఇక్కడ మనం 1.5 కప్ వరకు అట్లా మ్యాంగో ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లోకి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. స్మూత్గా ఉండాలన్నమాట. తర్వాత వేరొక బౌల్లోకి ఒక 2 ఎగ్స్ని పగలగొట్టి అట్లా వేసేసుకోవాలి. వితౌట్ ఎగ్ కూడా మనం కేక్ తయారు చేసుకోవచ్చు. ఎగ్ వేసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్లఫీగా మంచిగా వస్తుంది అనమాట. సో ఇక్కడ దీంట్లో వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసేసి ఆ ఎగ్స్ని మంచిగా అట్లా బీట్ చేసేసుకోవాలి. మన దగ్గర బీటర్ ఉంటే బీటర్తో చేసేసుకోవచ్చు. బీటర్ లేకపోతే ఇట్లా ఒక విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో బాగా బీట్ చేసేసుకోవాలి. అది కొంచెం నురగ రావాలన్నమాట. సో చూస్తున్నాయి కదా, అట్లా వచ్చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్ ఉన్న బటర్ని వేసుకోవాలి. ఇది మెల్ట్ చేసుకున్న బటర్ అనమాట. ఒక 1/2 కప్ వరకు ఉంటుంది. దీని ప్లేస్లో మనం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఏ స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ అనమాట. సో తర్వాత గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఎక్కడ లంప్స్ అనేది లేకుండా స్మూత్గా వచ్చేసేయాలన్నమాట. ఇది బాగా అట్లా విస్కర్తోనే బీట్ చేసేసుకోవాలి. అది మంచిగా మెత్తగా వచ్చేసిన తర్వాత మనం దాంట్లోకి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హెల్తీగా చేసుకోవాలనుకున్నప్పుడు గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు, కానీ మైదా పిండి వేస్తేనే కేక్ బాగుంటుంది. గోధుమ పిండితో కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. సో అట్లా వేసుకున్న తర్వాత ఒక 1 స్పూను బేకింగ్ పౌడరు, ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని దాన్ని మంచిగా అట్లా జల్లించుకోవాలి. అట్లా జల్లించుకున్న తర్వాత మళ్ళీ విస్కర్తోని దాన్ని ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. ఎక్కువ మిక్స్ చేస్తే కూడా కేక్ అనేది మంచిగా రాదు. అటు ఇటు ఇష్టం వచ్చినట్టు తిప్పినా కానీ కేక్ మనకు మంచిగా రాదు. జస్ట్ మనం అట్లా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే దీంట్లోకి మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక 1/2 కప్ వరకు మిల్క్ కూడా నేను యాడ్ చేసిన, అంటే మొత్తం ఒకటేసారి పోయొద్దు, కొన్ని పోసుకుంటూ అట్లా కలుపుకోవాలి. ఎందుకంటే మరీ లూజ్గా అయిపోతే ఇక కేక్ సరిగ్గా రాదనమాట. అందుకని ఫస్ట్ కొన్ని పాలు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఒక 1/2 కప్ వరకు మిల్క్ అయితే పట్టిందనమాట. బ్యాటర్ అనేది చూస్తున్నారు కదా, ఇంకొంచెం లూజ్గా ఉండాలన్నమాట. అందుకని ఇంకా కొన్ని పాలను కూడా యాడ్ చేసేసుకొని అట్లా కలిపేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఒక 1/2 కప్ వరకు మిల్క్ అయితే సరిపోయింది ఈ కేక్కి. సో మీరు ఆ మిల్క్ కన్సిస్టెన్సీ బ్యాటర్ని చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇట్లాంటి ఒక స్పాచులాతోని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ బ్యాటర్ని మంచిగా అట్లా కలిపేసుకోవాలి. ఎక్కువగా మిక్స్ చేయకుండా జస్ట్ అట్లా కలిపేసిన తర్వాత మనం కేక్ టిన్ని రెడీ చేసి పెట్టుకుంటాం కదా, సో దాంట్లోకి ఈ బ్యాటర్ని అంతా వేసేసుకోవాలి. బ్యాటర్ అనేది రెడీ అయిపోగానే ఇమ్మీడియట్లీ మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా సో దాన్ని అంతా ఒకసారి అట్లా ట్యాప్ చేసేసుకుంటే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయి. అక్కడ ముందుగానే ప్రీ హీట్ చేసిన కుక్కర్లోకి ఈ కేక్ బ్యాటర్ టిన్ని వేసేసుకోవాలి. అదే పెట్టేసి మూత పెట్టేసి మనం ఒక 45 to 50 మినిట్స్ దాన్ని బేక్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టేసేయాలన్నమాట. ఈ మ్యాంగో కేక్కి పైన మనం టాపింగ్ కోసం ఇక్కడ మ్యాంగో ప్యూరీని తయారు చేసుకోవాలి. మ్యాంగో జామ్ టైప్ అనమాట ఇది. సో దీంట్లోకి 1 కప్పు మ్యాంగోస్ వేసుకొని దాంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ని బట్టి. ఒక 1/2 కప్ వరకు స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుతూ ఉంటే అది కొంచెం అట్లా థిక్గా అయిపోతుంది అనమాట. ఇంకా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మనకి
ఆ కలర్ అనేది మంచి చేంజ్ అయిపోతుంది. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి, అది చాలా చిక్కగా ఉంది కదా. సో అట్లా కలిపేసుకుంటూ అది చిక్కబడే వరకు ఉడికించుకోవాలన్నమాట. అట్లా కలుపుతూనే ఉండాలి. పెట్టేసి వదిలేస్తే మనకి అది కొంచెం అట్లా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. మంచిగా అట్లా బబుల్స్ లాగా వచ్చేసి అది బాగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, అట్లా మంచిగా ఉడికిపోతే మనకి మ్యాంగో జామ్ లాగా ఇది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం దీన్ని మ్యాంగో పైన టాపింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి బ్రెడ్ చపాతీస్కి కూడా ఈ ప్యూరీని మనం ఇట్లా చేసి ఇచ్చేసేయచ్చు. పూరితో కూడా తిన్నా చాలా బాగుంటుంది. ఇది ఇట్లా మనం వేడి చేసుకొని చేయడం వల్ల ఇది కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. బయట పెట్టుకున్నా ఉంటుంది, స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా ఉంటుంది అనమాట ఈ మ్యాంగో ప్యూరీ అనేది. సో చూసినారు కదా, అట్లా సిల్కీగా చాలా స్మూత్గా వచ్చేసేయాలి. దాన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటే మనకి మ్యాంగో పల్ప్స్ ఏమైనా ఉంటే అది కూడా పోతుంది. కాబట్టి దాన్ని చల్లగడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే ఒక 50 మినిట్స్ వరకు నాకు కేక్ అయితే బేక్ అయిపోయింది. చూసినారు కదా, టూత్ పిక్ని అట్లా ఇన్సర్ట్ చేస్తే మనకి పిండి అనేది అంటుకోకపోతే క్లియర్గా వచ్చినట్టు. సో దాన్ని మనం తీసేసి మంచి చల్లగా కానివ్వాలి. చల్లగా అయిన తర్వాత డీమోల్డ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఈ కేక్ అనేది వచ్చిందో, స్పాంజీగా చాలా చాలా బాగా వచ్చిందనమాట ఈ కేక్ అయితే. తర్వాత దీనిపైన మనం తయారు చేసుకున్న మ్యాంగో జామ్, మ్యాంగో ప్యూరీ ఉంది కదా, దాన్ని టాపింగ్ చేసేసుకోవాలి. లేదా కేక్ని మధ్యలోకి కట్ చేసి దీన్ని లేయర్స్ లాగా కూడా పెట్టేసేయచ్చు. ఇక్కడైతే సింపుల్గా దానిపైనే వేసేస్తున్నాను నేను. ఇట్లా వేసి పిల్లలకి కట్ చేసి ఇచ్చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, ఎవరైనా పెద్దవాళ్ళు కూడా తినేసేయచ్చు. అంత బాగుంటుంది ఈ మ్యాంగో కేక్ అనేది. జస్ట్ సింపుల్గా చేసుకునే కేక్ అనమాట. మనకు సమ్మర్ వచ్చిందంటే చాలు, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం ఈ మ్యాంగోస్. అట్లా మ్యాంగోస్ వచ్చినప్పుడే మనం ఇట్లాంటి రెసిపీస్ని చేసేసుకోవాలి. అన్ని ఫ్రూట్స్ కంటే ఈ మ్యాంగోసే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలామందికి కూడా చాలా ఇష్టం ఉంటాయి కదా మ్యాంగోస్. అయితే నాకైతే చాలా ఇష్టం మ్యాంగోస్. చిన్నప్పటి నుంచి నేనైతే సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుండే మ్యాంగోస్ కోసమే స్పెషల్గా. సో అంత టేస్టీ అయిన మ్యాంగో ఫ్లేవర్తో మనం ఇట్లా రెసిపీస్ని చేసుకోవచ్చు. కేక్ కూడా సూపర్ సాఫ్ట్గా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈసారి. అండ్ మ్యాంగో కస్టర్డ్, మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలకు పెట్టేసేయండి, మీరు తినండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.